ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 4 ఏరియా కమిటీ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో పంచనామా చేయిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ములుగు జిల్లాలో ఈరోజు ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకి పోలీసులకు మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు మృతి చెందారు. అందులో దాదాపుగా 2 అగ్రనేతలు ఉన్నారు. ఇక్కడ డీసీఎం నర్సంపేట డివిజన్ కార్యదర్శి భద్రు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఉన్నాం. ప్రాంతానికి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఆపివేయడం జరిగింది. ఎస్పీ కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉదయం 6 గంటల ప్రాంతంలో 6:20కి పోలీసులు మావోయిస్టులకు తారసపడ్డారు. వాళ్ళని లొంగిపోవాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు లొంగిపోకుండా ఎదురు కాల్పులకు దిగారు. దాంతో విధిలేని పరిస్థితిలో కాల్పులు జరపడం జరిగింది. కాల్పుల్లో 7గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా ఎవరెవరు మృతి చెందారనే దాని మీద పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం పంచనామా జరుగుతుంది, మృతులను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఏటు నాగారం తాడ్బాయి చెలపాక అడవులలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ గ్రేహౌండ్స్తో పాటు స్థానిక పోలీసులు కూడా పార్టిసిపేషన్ అవ్వడం జరిగింది. డిసెంబర్ 2వ తారీఖు నుంచి పీపుల్స్ మావోయిస్టుల వారోత్సవాలు ఇస్తున్న నేపథ్యంలో వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేయడం, వాటిని విజయవంతం చేసే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు యాక్షన్ టీంలు కూడా రంగంలోకి దిగుతాయనే ఉద్దేశంతో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మావోయిస్టులను వాళ్ళని పరిశీలించేందుకు గ్రేహౌండ్స్ దళగాలు అడవి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాయి. గ్రేహౌండ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకి పోలీసులకు తారసపడ్డారు. దాంతో ప్రస్తుతం మనమైతే ఎక్కడైతే ఉన్నామో ఇది చలపాక గ్రామం సమీపంలో ఉన్నాం. ఈ చలపాక గ్రామం దాటిన తర్వాత ఒక చిన్న వాగు వస్తుంది. ప్రస్తుతం మనం ఇటువైపు చూడవచ్చు. ఈ జంపన్న వాగు సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు అటువైపుగా వెళ్ళినటువంటి పోలీసులకి మావోయిస్టులు తారసపడ్డారు. ఆ వాగు దాటిన తర్వాత కొండాయి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి మరొక చిన్న గూడెం ఉంది. ఆ గూడెం దగ్గర వాళ్ళు తారసపడ్డ వెంటనే 6:20 నుంచి 6:20 మావోయిస్టులు తారసపడితే వాళ్ళని హెచ్చరించడం, లొంగిపోవాలని చెప్పడం, ఆ తర్వాత 6:30కి కాల్పులు జరగడం, 7 గంటల వరకు కూడా కాల్పులు కొనసాగిన నేపథ్యంలో ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే 7గురు మృత్యువాత పడినట్టుగా చెప్తున్నారు. అందులో భద్రు ఎవరైతే ఉన్నారో నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నారో ఆయన మృతి చెందడం, ఆయన దగ్గర AK-47 దొరికింది. ఆ తర్వాత DVM కు సంబంధించినటువంటి స్థాయి నేత మల్లయ్య అలియాస్ మధు అనేది ఏటు నాగారం ఏరియా కమిటీకి సంబంధించినటువంటి ఏటు నాగారం మహదేవ్పూర్ సంబంధించినటువంటి ఏరియా కమిటీకి సంబంధించిన డివిజన్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కూడా చనిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ గ్రామ కమిటీలకు సంబంధించిన వాళ్ళ 4 మృతివాత పడ్డారు. అందులో కర్ణాకర్, అలాగే జమున, జైల్ సింగ్, కిషోర్, కామేష్ అనే సభ్యులందరూ కూడా ఈ మృత్యువార్త పడ్డట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తుల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు 7గురు మృతి చెందారు. కానీ ఇంకెవరెవరు ఉన్నారని పోలీసులు అధికారికంగా చెప్పట్లేదు. సంఘటనా స్థలంలో సుమారుగా 200కు పైగా పోలీసు బలగాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి MROను అలాగే రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్లడం జరిగింది. రెవెన్యూ సిబ్బందితో పాటు పంచనామా చేసిన తర్వాత సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో ఆ డెడ్ బాడీలన్నింటినీ కూడా ఏటు నాగారం ఆసుపత్రికి తీసుకురావడమా, జిల్లా ఆసుపత్రి తరలించడం అనే విషయం కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. పోస్ట్ మార్టం కోసం సాయంత్రం వరకు కూడా పంచనామా పూర్తయిన తర్వాతనే వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం, ఆ తర్వాత వాటిని గుర్తించిన తర్వాత వాటి పోస్ట్ మార్టం చేసేలాగా ఏర్పాట్లలో ఉన్నారు.